ఇంకోటి ఏదో అవుతుందని మాత్రం అవుతుందని మాత్రం భయపడే ప్రసక్తి లేదని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎందుకుంటే ఫ్యాక్షన్గా ఉండే పరిస్థితులు, ఆ గ్రామాల్లో ఉండే ప్రజల ఇబ్బందులు, నాయకుల ఇబ్బందులు, మొత్తం ఎంతోమంది వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరూ కూడా గ్రామాల్లో కష్టాలతో ఎన్ని గ్రామాలు ఇబ్బంది పడినది నా కళ్ళారా నేను చూసినాకూడదు అనే ఆలోచనతోనే ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా ఉండాలి, ఎవరు నచ్చిన వాళ్ళకు వాళ్ళు ఓటు వేసుకునే విధంగా మనం ఉండాలనే ఆలోచన తప్ప ఒకరు ఏదో మాట్లాడితే వాని మీద మనం చర్య తీసుకోవాలనుకుంటే మాత్రం ఆయనకి ఎక్కువ ఎవరు కూడా వెనకాడే ప్రసక్తి లేనే లేదు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో మనం ప్రజలను మెచ్చి మనం ఓట్లు వేయించుకోవాల్సిందే తప్ప దౌర్జన్యాలు చేస్తూ ఇంకొకరిని బెదిరించో ఓట్లు పడతాయనుకుంటే మాత్రం చాలా పొరపాటు. మన అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి చరిత్రలన్నీ ఒక్కసారి తిరిగి చూడండి. ప్రజలను హింసించిన నాయకులు, రాజులు చరిత్రలో ఏమైపోయినారనేది కూడా మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. కేవలం కొద్ది రోజులు మనుషులను బెదిరించడానికో, మనల్ని చూస్తే భయపడడానికో అంతవరకు పనికి వస్తుంది తప్ప తర్వాత మనం ఇబ్బంది పడితే మాత్రం మన మీదకి అంతమంది వస్తారనేది మాత్రం మన పరిస్థితి ఏంది, ఒక్కసారి రివర్స్ అయితే ఏందనేది కూడా మనం అందరం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్ని జీవితంలో 1905 నుంచి రాజకీయాల్లో ఒడుకు దొరుకులు అన్ని కూడా మొత్తం అన్ని చూడడం జరిగింది. 99లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఆ రోజు పరిస్థితి, ఈ రోజు పరిస్థితి, ఆనాడు పరిస్థితి చూసుకుంటే ఈ రోజు పరిస్థితిని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా మన అందరం కూడా మనం ఏదో అనుకుంటా ఉంటే ఏదో మనం చేస్తే అయిపోతుంది, మన ఏందాన్ని బెదిరించుకుంటాం అనుకుంటే మాత్రం అది చాలా రోజులు పనికి రాదనే విషయం మీరందరూ కూడా గమనించమని నేను ఈ సభాముఖంగా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను 99 నుంచి 2004 వరకు ఆనాడు పనిగాన్పల్లిలో వాళ్ళ పరిపాలన చూడడం జరిగింది. ఇప్పటికంటే అప్పుడు ఇబ్బంది ఉండే పరిస్థితి, కానీ 2004లో ఏమైందో మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. నేను అందుకే అవన్నీ కూడా ఆలోచన చేసుకొని మనం ఎక్కడ కూడా ప్రజలు బాగుండాలి, మన స్వార్థం కోసం ఎవరిని కూడా బలిపసులు కాకూడదనే ఆలోచనలో తప్ప పొరపాటున ఏం కాదనేది మాత్రం నేను మీకు అందరు కూడా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రెచ్చగొట్టడానికి 10 నిమిషాలు చాలు, కానీ ఎందుకు మనం సమయం పాటించమని చెప్తున్నామంటే ప్రజలు తీర్పు ఇచ్చినారు. ఆ తీర్పును మన అందరం కూడా ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఉంది. మనం చేసినామో చేయలేదో, ప్రజలకు మంచి చేసినామో లేదో, మన మీద ఎందుకు ప్రజలకు ఓట్లు వేయలేనేది కూడా మనం అందరం కూడా ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.